జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్ అయితే అడవులలో వెంటాడుతున్నది సైన్యం ఒక ప్రత్యేక ఆపరేషన్ ఏర్పాటు చేసుకుంది. తీవ్రవాదులు మొన్న పహల్గామ్ తర్వాత అడవుల్లో దాక్కున్నారు కదా, అట్లాంటి నేపథ్యంలో ప్రత్యేకించి అడవులలోనే అటాక్ చేస్తోంది. అందులో భాగంగా ఒక ఉగ్రవాది హతమయ్యాడు. మరి ఆ ఉగ్రవాది అట్నుంచి కాశ్మీర్లోకి అడుగు పెడుతున్నాడా, లేకపోతే కాశ్మీర్లో ఏదైనా కార్యకలాపాలు చేయడానికి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే మొన్న కూడా ముగ్గురు ఎవరైతే పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి సైన్యానికి సంబంధించినటువంటి వాళ్ళే ఇక్కడికి వచ్చి పహల్గామ్లో ఇన్సిడెంట్ చేసి మళ్ళీ అదే అడవుల్లోకి పారిపోయారు. వాళ్ళని వెంటాడటం జరిగింది, బట్ వాళ్ళు దొరకలేదు. ప్రతిగా మనం అక్కడ ఉన్నటువంటి వాళ్ళ స్థావరాలను ధ్వంసం చేశాం. ఇంకా వాళ్ళైతే ఇక్కడ ఈ ఘాతుకానికి పాల్పడ్డటువంటి మతమడిగి అరాచకం చేసిన వాళ్ళని అయితే చంపలేకపోయాం. వాళ్ళని రేపు భవిష్యత్తులో ఎప్పుడన్నా మరి చేస్తారో తెలియదు. అదైతే ఆ లోటు ఉంది. ఇప్పుడు ఎన్కౌంటర్ అయితే మాత్రం అటవీ ప్రాంతంలో జరిగింది. ప్రత్యేకించి తీవ్రవాదుల ఏరివేత కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి సైన్యం దానికి ఒక పేరు పెట్టి మరి కార్యకలాపం చేస్తున్నటువంటి వేళ జరిగినటువంటి ఎన్కౌంటర్ అన్నటువంటిది ఆపరేషన్ బైలీ అనే పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించింది. ఒక తీవ్రవాది హతమయ్యాడని ప్రకటించింది.